ప్రతి ఒక్కరు కలగనేది సొంతింటి కోసం. మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఖచ్చితంగా అదొక డ్రీమే. వీఆర్ జస్ట్ ఎ ఫ్యూ స్టెప్స్ అవే ఫ్రమ్ అవర్ డ్రీమ్. ఇక కొద్ది నెలల్లోనే మా సొంతిల్లు పూర్తవుతుంది. ఈ రోజు ఈ వీడియోలో నేను ఏ డే ఇన్ మై లైఫ్ తో పాటు మా డ్రీమ్ హౌస్ కన్స్ట్రక్షన్ కూడా చూపిస్తాను. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మై స్వీట్ హోమ్. నా మార్నింగ్ అయితే పిల్లలతో స్టార్ట్ అవుతుంది. పిల్లలకి లంచ్ బాక్స్ టిఫిన్ చేసి వాళ్ళని స్కూల్కి పంపించేశాక మాక్సిమం 9:30 10 లోపు నా వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఇక్కడ గిన్నెలు ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి నేనైతే వంశీ గారిది కొత్త పాడ్కాస్ట్ వచ్చింది, అది చూస్తూ నా పని చేసుకున్నాను. ఇది కంప్లీట్ అయ్యే వరకు నాకు 12 కావచ్చింది. మీలో ఎంతమంది వంశీ గారి పాడ్కాస్ట్ చూస్తారో తప్పకుండా కామెంట్ చేయండి. పాడ్కాస్ట్ కంప్లీట్ అయ్యాక ఒకసారి హౌస్ దగ్గరికి వెళ్ళి చూసేసి వద్దామని చెప్పి వెళ్ళాము. కన్స్ట్రక్షన్ దగ్గర ఆ రోజు కడ్డీల పని జరుగుతూ ఉంది. సెంటరింగ్ వర్క్ అయితే అంతా కంప్లీట్ అయిపోయింది. నేను వెళ్ళిన రోజు సైడ్ బీమ్స్ కోసమని కడ్డీలు చుడుతూ ఉన్నారు. ఆ రోజు అయితే నేను మా పిల్లల్ని కూడా తీసుకెళ్లాను. వాళ్ళైతే క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. నాకు తెలియకపోయినా గానీ మా వారిని అడిగి మరీ తెలుసుకొని చెప్పాలి వాళ్ళకు. బంగబెడ్డి ఈ పక్క వేసుకుందామా, ఆ పక్క వేసుకుందామా, ఆ పక్క వేసుకుందామా, ఆ పక్క వేసుకుందాం, ఆ పక్క ఈ పక్క వేసుకుందాం. అంగీకరంగా అంట, అంటే ఉపన్నం కాదు, అంగీకారం అంట. అంగీకారం ఉపన్నం మీనింగ్ అంగీకారం. ఇప్పుడు కాలు పెట్టి ఈడబెట్టి 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 ఈడబెట్టు 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 మళ్ళీ ఈడబెట్టు 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 దూకు దూకు దూకు. మా పాప అయితే హోమ్ టూర్ చేస్తా మమ్మీ వీడియో తీయని చెప్పింది, ఒకసారి చూసేయండి. ఇది కిచెన్, ఇది హాల్, ఇక్కడ బెడ్, ఇది మా బెడ్రూమ్. అంటే అది పెద్దగా ఉంది కాబట్టి బెడ్రూమ్. ఇది హాల్ కదా, ఇక్కడ ఇది దేవుడి రూము, ఇంకా కొన్ని వస్తువులు పెడతాం. ఇట్లా పెట్టుకుంటే చూసినా అది 5 అది 5 ఉంది, 5.5 ఉంది కాబట్టి అది మాకు. ఎందుకంటే మేము చిన్నవాళ్ళం కాదు, కానీ అలా తెలియదు కదా. చిన్న పిల్లలకే పెద్ద ప్లేస్, పెద్దలకే చిన్న ప్లేస్. తేడా అదే కదా తేడా. నువ్వు ఈ బెడ్రూమ్ తీసుకో, మేము ఆ బెడ్రూమ్ తీసుకుంటాం. పైనంతా కొన్ని రోజుల తర్వాత ప్లాంట్స్ నాటుతాం. అక్కడ వెనకాల కూడా నాటి కొన్ని అక్కడ ఇంకొంచెం ప్లేస్ ఉండించుకుంటాం. ఎందుకు కొనుక్కోరా రాండి. ఇప్పుడు మనం మిద్దె మీదకి వెళ్ళాం. ఇక్కడైతే వాళ్ళు భయపడకుండా వాళ్ళ నాన్న ఉన్నారు అని చెప్పేసి పైకి ఎక్కి మరీ వీడియో తీశారు. ఈ వీడియో మొత్తం మా పాపే తీసింది. చూడండి ఎంత భయపడకుండా ఎంత బాగా వెళ్ళి తీసింది. నాకైతే పైకి ఎక్కడానికి భయం అనిపించింది, అందుకే నేనైతే ఎక్కలేదు, పిల్లలే ఎక్కారు. మా పాప అయితే భయపడకుండా అంతా ఒక రౌండ్ వేసేసింది. మా బాబు మాత్రం భయపడుతూ అడుగులో అడుగు వేసుకుంటూ తిరిగేసి వచ్చాడు. ఇక తిరిగేసి వచ్చాక వాళ్ళ నాన్న చిన్నగా దింపేశాడు. ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇక దారిలో మాట్లాడుకుంటూ మేమైతే ఇంటికి రీచ్ అయిపోయాం. నేనైతే మాక్సిమం పిల్లలకు ఇంట్లో నుంచే స్నాక్స్ పెట్టడానికి ట్రై చేస్తాను. మా పిల్లల స్కూల్లో అయితే ఒక షాప్ కూడా ఉండదు. మా పిల్లలు ఖచ్చితంగా ఇంట్లో నుంచే స్నాక్స్ తీసుకెళ్ళాలి. కాబట్టి వీలైనంత వరకు హెల్తీగానే నేను ట్రై చేస్తాను పిల్లలకి చేసి పెట్టడానికి. నాకు చేయడానికి వీలు పడకపోతే మా వారు ఇక్కడే దగ్గరలో మా ఫ్రెష్ గా తయారు చేస్తూ ఉంటారు, అక్కడికి వెళ్ళి తీసుకొని వస్తారు. నేను ఇక్కడైతే కార్న్ఫ్లెక్స్ మిక్స్చర్ చేశాను. ప్రాసెస్ అంతా మీకు చూస్తే తెలిసిపోతుంది, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ ఉండవు. పిల్లలకు బయట దొరికే డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ కంటే మనం ఇంట్లో ఫ్రై చేసిన ఐటమ్స్ చాలా రెట్లు మేలే అనిపిస్తుంది. వాళ్ళు అక్కడ ఎలాంటి ఆయిల్ లో ఫ్రై చేసింటారో ఏమో మనకు తెలియదు కదా, కాబట్టి ఆయిల్ ఫుడ్ అయినా పర్లేదు, మనం ఇంట్లోనే చేసి పెడితే పిల్లలకు మంచిది. తర్వాత ఇక్కడ మా బాబుకు నువ్వుల లడ్డు అంటే చాలా ఇష్టం. 2 months ఒకసారి
అయినా ఇలా నువ్వుల లడ్డు ఖచ్చితంగా చేస్తాను. మా పిల్లలకు డైలీ పెడితే బోర్ కొడుతుంది కాబట్టి 2 monthsకి ఒకసారి ఒక 1 weekకి సరిపడా చేస్తాను. మా పాపకు సున్నుండలు అంటే చాలా ఇష్టం, మా బాబుకేమో నువ్వుల లడ్డు అంటే ఇష్టం కాబట్టి ఇవి ఒకసారి చేస్తాను. ఇవి 1 week అయిపోతాయి. తర్వాత నేను సున్నుండలు చేస్తాను మా పాపకు. నేనైతే నువ్వులను ఖచ్చితంగా కడిగి ఆరబెడతాను. తర్వాత గాలించుకొని సన్ డ్రై అయ్యాక ఇలా ఫ్రై చేసుకొని లడ్డు చేస్తాను. లో ఫ్లేమ్లో పెట్టి నువ్వులను వేయించుకోవాలి. అప్పుడే లోపల దాకా బాగా ఫ్రై అవుతాయి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇక ఈ వీక్కి స్నాక్స్కి ఇబ్బంది ఉండదు మా పిల్లలకు. నా డే రొటీన్ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఎలాంటి వీడియోస్ చేయాలి అనేది కొద్దిగా కామెంట్ చేసేయండి. ఇఫ్ యూ లైక్ మై కంటెంట్ ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.